ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అక్కడ దేవుడు కనపడ్డు, హీరో ఈయనే కనపడతా ఉంటాడు. స్టేజ్ మీద లైట్లు, స్టేజ్ మీద పొగలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను, లైట్లు పొగలు ఎందుకు వేస్తారు వర్షిప్లో అని. అక్కడ కూడా చాలామంది ఈ లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంచెం పొగ పెట్టొద్దామని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు. చాలామంది ఎవరు వస్తారు అని అన్నాను నేను. అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు. వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను. అప్పుడు అందరు తలదించుకొని దేవుడికి చేస్తామన్నా అంటున్నారు. దేవుడికి ఎందుకు లైట్లు పొగలు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంట్ చించుకుంటావు, పోనీటైల్ వేసుకుంటావు, నెత్తి గొరుక్కుంటావు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం? వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు, దేవుడు. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అక్కడ దేవుడు కనపడ్డు, హీరో ఈయనే కనపడతా ఉంటాడు. స్టేజ్ మీద లైట్లు, స్టేజ్ మీద పొగలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను, లైట్లు పొగలు ఎందుకు వేస్తారు వర్షిప్లో అని. అక్కడ కూడా చాలామంది ఈ లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంచెం పొగ పెట్టొద్దామని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు. చాలామంది ఎవరు వస్తారు అని అన్నాను నేను. అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు. వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను. అప్పుడు అందరు తలదించుకొని దేవుడికి చేస్తామన్నా అంటున్నారు. దేవుడికి ఎందుకు లైట్లు పొగలు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంట్ చించుకుంటావు, పోనీటైల్ వేసుకుంటావు, నెత్తి గొరుక్కుంటావు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం? వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు, దేవుడు. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అక్కడ దేవుడు కనపడ్డు, హీరో ఈయనే కనపడతా ఉంటాడు. స్టేజ్ మీద లైట్లు, స్టేజ్ మీద పొగలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను, లైట్లు పొగలు ఎందుకు వేస్తారు వర్షిప్లో అని. అక్కడ కూడా చాలామంది ఈ లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంచెం పొగ పెట్టొద్దామని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు. చాలామంది ఎవరు వస్తారు అని అన్నాను నేను. అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు. వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను. అప్పుడు అందరు తలదించుకొని దేవుడికి చేస్తామన్నా అంటున్నారు. దేవుడికి ఎందుకు లైట్లు పొగలు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంట్ చించుకుంటావు, పోనీటైల్ వేసుకుంటావు, నెత్తి గొరుక్కుంటావు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం? వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు, దేవుడు.